ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధియే సర్వ విద్యానాం దక్షిణామూర్తియే నమః. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశిఫలాలు తెలుసుకుందాం. 12/4 నుంచి 18/4/2026 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశిఫలాలు తెలుసుకుందాం. అయితే చంద్రుడు మన విషయానికి వచ్చినట్లయితే చంద్రుడు మకర, కుంభ, మీన, మేషరాశుల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. ఇంకా మిగిలినటువంటి గ్రహాలు మనం చూసినట్లయితే పర్వాలేదు. అయితే మిథున రాశిలో గురుడు, సింహరాశిలో కేతువు, మీనరాశిలో మనకి శని, కుంభరాశిలో రాహు. ఈ విధంగా గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి మనం చూసినట్లయితే ఈ వారం రాశి ఫలాలు బాగానే ఉంటాయి. ఇంకా రెండో విషయం ఏంటి అంటే మా యూట్యూబ్ ఛానల్ పులిల సత్యనారాయణ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. దాంట్లో చాలామంది మా కార్యక్రమాలు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మేము భాగవతాదులు పెడుతున్నాం. ఈ భాగవతం చూడండి. ప్రతి ఒక్కరు కూడా భాగవతం అంటే బాగా ఆసక్తి కలిగిన వారందరికీ కూడా మీరు పంపించండి. తప్పకుండా 10 మంది మీ పిల్లల చేత కూడా భాగవతం చక్కగా కథలు చూపించవచ్చు అని తెలియజేస్తూ మనం వార ఫలాలు ప్రారంభిద్దాం. ముందుగా మేషరాశి గురించి కంగారు పడకు. మేషరాశి. ఈ మేషరాశి వారికి ఈ వారం చంద్రుడి యొక్క బలం అత్యద్భుతంగా ఉన్నది. మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది. అన్నింటి విజయం సాధించగలుగుతారు. కార్యజయం, ధనలాభం, బంధుమిత్రుల యొక్క సమాగం, నూతనమైనటువంటి ప్రయత్నాల్లో అనుకూలత, మంచి ఆలోచనలతో ముందుకెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏ నిర్ణయమైనా సరిగ్గా తీసుకుంటారు. తగినటువంటి నిర్ణయంతో ముందుకు పెడతారు. అవసరమైతే ఇతరులతో చర్చిస్తారు. మంచి ఆలోచనలు అనేటువంటి చాలా అవసరం అవుతాయి. అంతేకాకుండా దూరం నుండి శుభవార్తలు అందుతాయి. ప్రతి పని ఆలోచనాపరంగా ఉంటుంది. వృత్తిలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, మీ చేసేటువంటి ఉద్యోగంలో కూడా పై అధికారులతో చర్చించేటువంటి అవకాశాలు ఉంటాయి. న్యాయవాదులు, వైద్యులకి కాస్త వృత్తుల్లో ప్రోత్సాహం తప్పనిసరిగా కనపడుతుంది. వ్యాపారాత్మకమైన ఆర్థికపరమైన లావాదేవీలు కూడా వారపు మధ్యలో చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి. వారాంతం కాస్త అకాల భోజనము, శ్రమ ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదైనా మొత్తం మీద ఈ రాశి వారికి ఆదివారం నుండి గురువారం వరకు అత్యద్భుతంగా ఉంటుంది. అంటే అన్నింటి విజయాన్ని తప్పనిసరిగా సాధిస్తారు. మంచి ఆలోచనలతో ముందుకు వెళతారు. అన్ని రంగాల వారు, విద్యార్థులకు అవని, ఉద్యోగస్తులకు, వృత్తుల వారికి, వ్యాపారస్తులకి కాస్త డెవలప్మెంట్స్ గతం కంటే వారం చాలా అనుకూలంగా ఉన్నది. సంఖ్యల్లో 9, రంగుల్లో ఎరుపు. ఆరాధనలో సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సూర్య ఆరాధన చేయడం మంచిది. ఈ సుబ్రహ్మణ్య స్వామిని కూడా మంగళవారం నాడు మరి మీరు తప్పనిసరిగా బెల్లం పానకంతో ఆ స్వామికి అభిషేకం చేయండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క స్తోత్రం చదువుకుంటూ ఉండండి. తప్పనిసరిగా చాలా చాలా అత్యద్భుతమైన ఫలితాలు కనపడతాయి. వరాహుని యొక్క చరిత్ర వింటూ ఉండడం మంచిది. ఆది వరాహస్వామి యొక్క చరిత్ర వినడం ద్వారా కూడా మీకు మంచి ఫలితాలు తప్పనిసరిగా సంభవిస్తాయి. అంతేకాకుండా ముఖ్యమైన విషయం ఏంటంటే శని ప్రభావం ఉంది కదా అని చెప్పి మనం భయపడవలసిన అవసరం లేదు. శనికి నల దమయంతుల యొక్క కథను రోజు వింటూ ఉండండి. కనీసం వారం ఒకసారి శనివారం నల దమయంతుల యొక్క కథ విన్నట్లయితే ఈ యొక్క కలిపురుషుడి యొక్క ప్రభావం తప్పనిసరిగా తగ్గుతుంది అట. చేత కలి పురుషుడి యొక్క ప్రభావం తగ్గాలి అంటే మనం అనుకున్నట్లుగా నల దమయంతుల యొక్క చరిత్ర చాలా ప్రధానమైంది. ఈ వృషభ రాశి వారికి ఆలోచనలు ఉన్నాయే చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. మరి వృషభ రాశి వారికి భాగ్యస్థానం అంటే వార ప్రారంభం మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడినా బుధవారం నుండి శనివారం వరకు కార్యజయం, ధనలాభం, బంధుమిత్రుల యొక్క సమాగమం, ప్రతి పనిలో కూడా శ్రద్ధ, మంచి ఆలోచనలతో ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వార ప్రారంభంలో కార్యజయం ఉంటుంది. మంచి ఆలోచనలు కూడా ఉంటాయి. కొంత ప్రయాణాదులు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కుటుంబ, ఆర్థిక, సంతానపరమైన వ్యవహారాలు చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి. విద్యార్థులకి మంచి అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులు కూడా శత్రు యొక్క బాధలు తగ్గుతాయి. దూరంగా వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి.
వృత్తిలో, ఉద్యోగంలో, వ్యాపారంలో మంచి సమర్థత అనేది పెరుగుతుంది. అంటే వృత్తిలో కూడా పెద్దల యొక్క ఆశీస్సులు ఉంటాయి. ఏ విషయం చేయాలి, ఎలా చేయాలనే ఆలోచనలు ఉంటాయి. మీరు ఏది పడితే చేసేయరు. ఫలానా స్పెసిఫిక్గా ఇది చేయాలని ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయానికి అనుకూలంగా మీరు ముందుకు వెళతారు. వ్యాపార పరంగా మనం చూసినట్లయితే వ్యాపార పరంగా కూడా ఆర్థిక లావాదేవీలు వారం కంటే, వారపు మధ్యలో కంటే వారాంతం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇంకా సంఖ్యల్లో 6, రంగుల్లో ఎరుపు, ఆరాధనలో మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి. అమ్మవారి యొక్క ఆరాధన కూడా చేయండి. వీలైతే శుక్రవారం అమ్మవారి కుంకుమ పూజ చేయించుకుంటూ ఉండండి. తద్వారా మీరు తప్పనిసరిగా విజయం సాధించగలుగుతారు. ఇంకా అదే కాకుండా మీకు ముఖ్యంగా ఆత్మస్థైర్యం చాలా బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఈ ఆత్మస్థైర్యం వలన ఏ పన్నైనా తప్పనిసరిగా చేయగలననేటువంటి మంచి ఆలోచనతో ముందుకు పెడతారు. విదేశాల నుండి శుభవార్తలు అందుతాయి. అంతేకాకుండా వివాహాది శుభ ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు ముందుకెడతాయి. మీరు ఈ ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా ఉన్నతమైనటువంటి పదోన్నతి కోసం చేసే ప్రయత్నాలు కూడా ముందుకు కొనసాగుతాయి. ఇటువంటి ఆలోచనలు అంటే ఒక పవిత్రమైన ఆలోచన, స్పెసిఫిక్గా ఒక క్లారిటీ కలిగిన ఆలోచనలతో కనుక ముందుకు వెళ్ళినట్లయితే తప్పనిసరిగా మీరు విజయం సాధించగలుగుతారు. ఈ మిథున రాశి వారికి వార ప్రారంభంలో ఆరోగ్య సూత్రాలను పాటించాలి. వారం మధ్యలో ప్రయాణాదులు ఉండొచ్చు. వారాంతం మాత్రమే ముఖ్యమైన వ్యవహారాలు లాభిస్తాయి. అంతేకాకుండా ఆత్మస్థైర్యం ఉంటుంది, ఆర్థిక ప్రోత్సాహం ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు విజయంతో మీరు ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. నూతనమైనటువంటి ప్రయత్నాలు చక్కగా అనుకూలంగా ఉన్నాయి. మంచి ఆలోచనలు ఉంటాయి. ప్రతి పని యందు కూడా శ్రద్ధ అనేది చాలా అవసరం అవుతూ ఉంటుంది. ఆర్థిక పరిస్థితులతో పాటు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు చక్కగా తీసుకుంటారు. ఉద్యోగపరంగా ఏమైనా సమస్య వచ్చినా ఇతరులతో చర్చించి సమస్యకు పరిష్కారం చేసుకుంటారు. అంటే ఉద్యోగంలో ఇబ్బందులు రావు, మీరు చేసేటువంటి పనుల్లో చిన్న చిన్న తేడాలు అనిపిస్తాయి. అలాగే మీకు ముఖ్యంగా ఉన్నతమైన వ్యక్తులను కలుసుకుంటారు. ఒక మంచి విషయాల గురించి చాలా చక్కగా చర్చలు జరుపుతారు. అంతేకాకుండా రాజకీయ నాయకులు భవిష్యత్తు యొక్క ఆలోచనలు చేస్తారు. వృత్తులు చేసేటువంటి వారు కూడా, న్యాయవాదులు, వైద్యులు కూడా గత 4 సంవత్సరాల నుంచి ఎంత ప్రయత్నం చేసినా చికాకు, శ్రమ ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా మీరు విజయం వైపుకి అడుగు వెయ్యాలనేటువంటి తాపత్రయంతో ముందుకు వెళ్ళగలుగుతారు. ఇంక వ్యాపారాత్మకంగా అంటారా, ఆర్థిక లావాదేవీలు కాస్త మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయి. గతంలో వాటికంటే కాస్త మెరుగ్గానే ఉంటుంది. అంచేత మనం ఏ విధంగానూ కంగారు పడవలసినటువంటి అవసరం లేదు. వ్యాపారాత్మకంగా కూడా చూస్తే వారాంతం చాలా మంచి వ్యాపారాలు జరుగుతాయి. ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, చేతి వృత్తి పరివారు, కార్మికులకి, సంచార వ్యాపారస్తులకి కాస్త మెరుగైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. లేదా మొత్తం మీద ఈ రాశి వారికి పర్వాలేదు, కానీ ఎక్కువగా శివారాధన చేయవలసిన అవసరం ఉంటుంది. గురువారం నాడు తప్పనిసరిగా మీరు గురు చరిత్ర చదువుకోండి, దక్షిణామూర్తి స్తోత్రం పఠించండి. ఇంకా మీకు ఇంకా బాగుండాలి అంటే గురువారం నాడు అమ్మవారికి పసుపు ఇవ్వండి. పసుపు కూడా కొని అమ్మవారికి గురువారం నాడు ఇచ్చి శుక్రవారం నాడు మీరు పూజించండి అని చెప్పి గురువుగారికి గురువారం నాడే ఇచ్చేయడం. పసుపు కుంకుమ కూడా ఇదో 100 గ్రాములు అదో 100 గ్రాములు కొని ఇవ్వండి. ఉంటే మరి కొట్టించుకోలేం, కానీ మంచి పసుపు కనుక ఇచ్చినట్లయితే కూడా గురుబలం తప్పనిసరిగా పెరుగుతుంది. ఈ కర్కాటక రాశి వారికి మనం బాగా ఆలోచించుకోవాలి. వార ప్రారంభం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. అంతేకాదండి, వారం మధ్య నుండి కూడా ఆత్మస్థైర్యం పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది. ప్రతి పని కూడా నేను సక్సెస్ఫుల్గా చేయగలను అనేటువంటి ఉత్సాహంలో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. వేళకి విందులు వినోదాల్లో పాల్గొంటారు, సౌపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రాశి వారు వివాహాది స్వప్రయత్నాలు ముందుకు వెళ్ళండి. క్రయ విక్రయాదులు ముందుకు వెళ్ళాలి. నూతన గృహ నిర్మాణాదులు కూడా
మనం ప్రయత్నం చేసి ముందుకు వెళ్ళాలి. ఏమిటి మరి వ్యయంలో గురుడు ఉన్నాడు కదా అన్న, వ్యయగురుడైనా రేపు జన్మల్లోకి రాబోతున్నాడు ఉచ్చస్థానంలోకి. అంచేత శుభరూపమైన పుణ్యరూపమైనటువంటి వ్యయం ఎక్కువగా చేసే అవకాశం ఉన్నది కాబట్టి శుభరూపమైన పుణ్యరూపమైనటువంటి ప్రయత్నాలు ముందుకు వెళ్ళాలి. తాత్కాలికంగా కొంత చికాకు ప్రజెంట్ ఉండొచ్చు, ఉన్నా ఈ సమస్యలన్నీ కూడా తప్పనిసరిగా మీకు తగ్గుతాయి, అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగస్తుల విషయంలో మీరు సమస్యలు తగ్గుతాయి. రాజకీయ నాయకులకు కూడా ఆహ్వానాలు ఉంటాయి. చిన్న చిన్న కార్యక్రమాల్లో పాల్గొనే పరిస్థితులు ఉంటాయి. వృత్తుల పరంగా చూస్తే ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ క్రమేపీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాత్మకంగా కూడా జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, లోహ, యంత్ర, వాహన వారికి వార ప్రారంభం వారాంతం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ బిజినెస్ వారికి, షేర్స్ వారికి కూడా పర్వాలేదు. సంఖ్యల్లో 2, రంగుల్లో తెలుపు, ఆరాధనలో అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి. ఇక్కడ విశేషం ఏంటంటే శుక్రవారం అమ్మవారి గుడికి వెళ్ళి ఆ అమ్మవారి యొక్క ఎదురుకుండా కూర్చుని లక్ష్మీ అష్టోత్తరం కానీ లలిత అష్టోత్తరం కానీ చదవడం. ఏమీ లేదు అంటే ఓం దేవ్యై నమః అని అనుకుంటూ ఆ అమ్మవారి యొక్క మంత్రాన్ని పఠిస్తూ మీరు ఏ దేవాలయానికి పెడతారో ఆ దేవాలయంలో అమ్మవారి పేరు ఉంటుంది కదా. ఓం రమాయై నమః, ఓం గౌరియై నమః, ఏదైనా సరే లక్ష్మీదేవి అయితే రమాయై నమః, అమ్మవారైతే గౌరీదేవి అయి నమః అని అనుకుంటూ ఆ మంత్రాన్ని చెయ్యండి. తప్పకుండా అన్ని విధాల ప్రోత్సాహం లభిస్తుంది. సింహరాశి. ఈ సింహరాశి వారికి ఈ వారం పట్టిందల్లా బంగారం అన్నట్లుగా షష్ఠ, సప్తమ, అష్టమ స్థానాల్లో చంద్రుడి యొక్క బలం అత్యద్భుతంగా ఉన్నది. వార ప్రారంభం కార్యజయం, ధనలాభం, వారం మధ్యలో కూడా ముఖ్యమైన వ్యవహారాలు యోగించడం, వారాంతం కాస్త ఆరోగ్య సూత్రాలు, ఇండైజెషన్ ట్రబుల్స్ ఉండొచ్చు. ఏదైనప్పటికీ ఈ వారం గత 4 వారాల కంటే ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. ముఖ్యమైన వ్యవహారాల్లో తప్పనిసరిగా విజయం సాధిస్తారు. మంచి ఆలోచనలతో ముందుకు పెడతారు. శ్రమ అనేది అష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ కాస్త శ్రమ ఉంటుంది. ఉన్నప్పటికీ గురుడి యొక్క బలం వలన తద్వారా విజయం వైపుకి దూసుకుని వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ వారం చంద్రబలం కూడా చాలా అనుకూలంగా ఉండడం వల్ల మానసికమైన ప్రశాంత వాతావరణంతో ముందుకు వెళ్ళగలుగుతారు. అయితే ఈ రాశి వారికి ఉద్యోగస్తులకి పదోన్నతిగా అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకి ఆహ్వానాలు ఉంటాయి. వృత్తుల వారికి గౌరవము, కీర్తి ప్రతిష్టలు, ఆర్థిక ప్రోత్సాహం లభిస్తాయి. వ్యాపారాత్మకంగా కూడా ఆర్థిక లావాదేవీలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఉన్నప్పటికీ ఉద్యోగస్తులు వ్రాత పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు ఉండాలి. వృత్తులు చేసేవారికి చిన్న సమస్య రావడం, ఆ సమస్యని కాస్త ఎక్కువ టైం పట్టడం, ఈ విధంగా వృత్తుల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారాత్మకంగా మనం చూసుకున్నప్పుడు కూడా వ్యాపారాత్మకమైనటువంటి విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మొత్తం మీద ఈ రాశి వారు అన్నింటా కూడా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళండి, విజయం తప్పనిసరిగా సాధించగలుగుతారు. విద్యార్థులకు మంచి అవకాశాలు లభిస్తాయి. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సక్సెస్ఫుల్గా, కొంత మానసికమైన ఒత్తిడి గురైనా చివరికి విజయం అన్నది తప్పనిసరిగా సాధించగలుగుతారు. ఈ రాశి వారు జమ్మి చెట్టు ఉంటే తిరగండి, దమయంతుల కథ ఉంటే వినండి, అవకాశం ఉన్నప్పుడు తిలదానం చేయండి, నవగ్రహ ప్రదక్షిణ చేయండి, శని భగవానుడికి తైలాభిషేకం చేయండి 9 వారాలు. ఈ విధమైన చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ అవకాశం ఉంటే సుందరకాండ పారాయణ చేయండి. విజయం తప్పనిసరిగా మీరు సాధించగలుగుతారు. అంచేత సంఖ్యల్లో 1, రంగుల్లో తెలుపు, ఆరాధనలో ఆంజనేయ స్వామి ఆరాధన అనంతమైన ఫలితాన్ని ఇస్తుంది. కన్యారాశి. ఈ కన్యారాశి వారి విషయానికి వచ్చినట్లయితే చాలా మంచి ఆలోచనలు ఉండాలి. ఈ రాశి వారికి వార ప్రారంభం సామాన్యంగా ఉన్న బుధ గురువారాలు మంచి ఆర్థిక ప్రయోజనాలు, శుక్ర శనివారాలు సర్వత్రా విజయాన్ని సాధించగలుగుతారు. మంచి ఆలోచనలతో ముందుకు పెడతారు, విజయం తప్పనిసరిగా సాధిస్తారు. ఆరోగ్య సూత్రాలని పాటించాలి. ఇంకా
ఈ రాశి వారి విషయం వచ్చినట్లయితే మనకి దూరంగా ఉన్నటువంటి వ్యక్తులతో కొన్ని రకాల సంభాషణల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే తప్పుడుగా అర్థం చేసుకునే అవకాశాలు ఉంటాయి. మీరు ఎంత బాగా మంచిగా మాట్లాడినా అవతల వాళ్ళు అంత అందంగా మిమ్మల్ని రిసీవ్ చేసుకోరు. అంటే మిస్అండర్స్టాండింగ్ అంటారే, అలా మీరు చెప్పేటువంటి విషయాలు అవతల వాళ్ళు చెప్పేటువంటి విషయాలు మీరు, ఇటువంటి సమస్య ఈ వారం రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే వారాంతం ఆర్థిక వ్యవహారాలు కానీ కుటుంబ సంబంధించిన వ్యవహారాల్లో కానీ ఒక చాలా మంచి జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంకా వృత్తుల్లో ఉన్నతమైన వ్యక్తులను కలుసుకుంటారు. మీ వృత్తిపరమైనటువంటి డెవలప్మెంట్ కోసం చేసేటువంటి ప్రయత్నాలు ముందడుగు పడుతుంది. వ్యాపారాత్మకమైన విషయాల్లో రియల్ ఎస్టేట్ పర్వాలేదు, షేర్స్ కొంతవరకు అనుకూలం, జనరల్ కిరాణా మెడికల్ ఫ్యాన్సీ ఐటీ రంగం వారికి పర్వాలేదు. మొత్తం మీద మనం ఆలోచిస్తే కన్యారాశి వారికి గత 4 వారాల కంటే ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉంది. ధైర్యంగా ముందుకు వెళ్ళండి, విజయం తప్పనిసరిగా సాధించగలుగుతారు. చిన్న చిన్న సమస్యలన్నీ కూడా తప్పనిసరిగా తగ్గుతాయి. ఇటొచ్చి రాస్యాధిపతి బుధుడికి గ్రీన్ అంటే ఇష్టం. పెసలు అంటే పెసలు ఎక్కువగా వాడడం మంచిది. 2 పెసలు మొలకెత్తిన పెసల్ని దానం చేయడం మంచిది. బుధుడికి విష్ణుమూర్తి గ్రహం కాబట్టి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయండి, విజయం సాధిస్తూ ఉంటారు. అంటే వెంకటేశ్వర స్వామి ఆరాధన, స్వామికి తులసిమాల వేయడం, గోవింద అనంత అని ఏదో మనం విష్ణుమూర్తి యొక్క నామాలని పఠించడం, లేదా విష్ణు సహస్రం వినడం. బుధవారం నాడు తప్పనిసరిగా మీరు స్వామిని కొలవడం మానకండి. అంటే శనివారం ఎలాగా చేస్తూ ఉంటారు చాలామంది, మంగళవారం ఆంజనేయ స్వామికి చేస్తారు. కానీ ఇక్కడ బుధవారం బుధగ్రహ ప్రీతి కోసం బుధవారం నాడు కనుక మనం స్వామిని పూజిస్తే తప్పనిసరిగా విజయం సాధించగలుగుతాము. తులారాశి, ఈ తులారాశి వారికి మనం ఈ వారం చూసినట్లయితే వార ప్రారంభం వివాదాలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందు గురించి అని చంద్రుడు చతుర్థ, పంచమ, షష్ఠ స్థానాల్లో సంచారం. వారాంతం తప్పనిసరిగా యోగదాయకంగా ఉంటుంది. వారం మధ్యలో కూడా ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. వార ప్రారంభం వివాదాలకి వెళ్ళకండి, ఇది ముఖ్యమైనటువంటి విషయం. ఇంక ఈ రాశి వారికి గురుడి యొక్క బలం, శని యొక్క బలం ఉండడం ద్వారా కుటుంబార్థిక సంతానపరమైన వ్యవహారాల్లో మెరుగైన ఫలితాలు ఉంటాయి. మీరు ఏదైతే అనుకుంటారో తప్పనిసరిగా మంచి కాలం నడుస్తుంది. అదృష్ట సమయం అంటారు. కేతువు కూడా లాభస్థానంలో ఉన్నాడు. మీరు క్లారిటీగానే ఉంటారు. ఎదరవాడికి మీ యొక్క సలహాలు అన్నీ కూడా బాగా నచ్చడం ద్వారా మీరు అనుకూలమైనటువంటి వాతావరణాన్ని పొందగలుగుతారు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే గురుడి యొక్క బలం వలన పబ్లిక్ రిలేషన్స్ పెరుగుతాయి. విద్యార్థులకి మంచి ర్యాంకు సంపాదించడానికి అవకాశాలు ఉంటాయి. రాజకీయ నాయకులు కూడా పెద్దవాళ్ళు వీళ్ళంటే బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. వృత్తుల వారు కూడా న్యాయవాదులు, వైద్యులు, కళారంగం వారు, చిన్న చిన్న వృత్తులు చేసేవారికి ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ ఖచ్చితంగా బాగుంటాయి. అన్నిటికంటే ఫ్యామిలీ రిలేషన్స్ చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. సంతానపరమైనటువంటి అభివృద్ధి కూడా ఉంటుంది. వ్యాపారాత్మకంగా చూసినట్లయితే రియల్ ఎస్టేట్ వారు, షేర్స్ వారు, ఐటీ రంగం, జనరల్ కిరాణా మెడికల్ ఫ్యాన్సీ, లోహ యంత్ర వాహన, ఇలా మీకు చిన్న చిన్న బిజినెస్లు చేసేవారికి చాలా అనుకూలంగా ఉంది. సంచార వ్యాపారస్తులకు కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. ఇలా ఉండగా అంటే మొత్తం మీద ఈ యొక్క తులారాశి వారు వార ప్రారంభం జాగ్రత్తలు తీసుకుంటే మిగిలిన సమయం అంతా అనుకూలంగా ఉంటుంది. సంఖ్యల్లో 6, రంగుల్లో తెలుపు వాడండి. ఎక్కువగా మరి ఏది బాగుంటుందంటే సూర్య నమస్కారాలు చేయాలి. అంచేత సూర్యుడు ఉచ్చస్థానంలో ఉంటాడు రేపొద్దున్న. అంచేత మీరు సూర్య నమస్కారాలు కనుక చేసినట్లయితే 16 తర్వాత అత్యద్భుతమైనటువంటి ఫలితాలు చాలా బ్రహ్మాండంగా మీరు పొందగలుగుతారు. సూర్యుడికి రోజు 12 నమస్కారాలు చేయడం, సూర్య నమస్కారాలు. మరి మిగిలినటువంటి విషయాలన్నీ కూడా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే తప్పనిసరిగా విజయం సాధించేటువంటి అవకాశాలు ఉన్నాయి.
వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారం చంద్రుడు తృతీయ స్థాన సంచారం, తృతీయ, చతుర్థ, పంచమ స్థాన సంచారం. వార ప్రారంభం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారాంతం కూడా అన్నింటా విజయం సాధించగలుగుతారు. వారం మధ్యలో మీరు ఏం మాట్లాడినా అది తప్పుగానే ఉంటుంది. కాబట్టి వారం మధ్యలో మీ మాటల్లో, మీ చేష్టల్లో కొంచెం నిదానం వహించడం మంచిది. తొందరపాటు చర్యలు పనికిరావు. ఇంచేదంటే వారం మధ్యలో చతుర్థ స్థానంలో చంద్రుడి యొక్క బలం ఉంటుంది. ఏదైనప్పటికీ ఈ రాశి వారికి ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఇంచేత రవి భగవానుడు మేషరాశిలో ప్రవేశించిన వెంటనే ఆత్మస్థైర్యం, అలాగే శుక్రగ్రహం కూడా అనుకూలంగా ఉండడం వల్ల విందులు వినోదాల్లో పాల్గొంటారు. అలంకార ప్రాప్తి కలుగుతుంది. వస్త్రాలు సమకూర్చుకుంటారు. ఇలా అన్నింటా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. శుభరూపమైన పుణ్యరూపమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. మానసిక ప్రశాంత వాతావరణం తప్పనిసరిగా 12వ తారీఖు తర్వాత మీకు చాలా బ్రహ్మాండంగా ఏర్పడుతుంది. అంచేతంటే వారం మధ్యలో ఈ యొక్క రవి భగవానుడు మీనం నుండి మేషంలోకి వెళ్ళిన తర్వాత అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. మొత్తం మీద ఈ రాశి వారి విద్యార్థులకి మంచి విజయం సాధిస్తారు. రాజకీయ నాయకులు కూడా తప్పనిసరిగా శివారాధన ఎక్కువ చేస్తూ ఉండండి. వృత్తులు వారు కూడా వృత్తిపరమైన డెవలప్మెంట్స్ కోసం కంటే ఆర్థిక ప్రోత్సాహం కోసం ప్రయత్నం చేయండి. వృత్తిలో కూడా తప్పనిసరిగా మీరు డెవలప్మెంట్ అవుతారు. కొంచెం 1 నెల 2 నెలల తేడాలో. వ్యాపారాత్మకంగా చూసినట్లయితే మీకు ఎలక్ట్రానిక్స్ వారికి, షేర్స్ వారికి, ఐరన్ వారికి, లోహ యంత్ర వారికి కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. సంఖ్యల్లో 9, రంగుల్లో ఎరుపు వాడండి. ఒక సుబ్రహ్మణ్య స్వామిని బాగా పూజించండి. విజయం తప్పనిసరిగా సాధించగలుగుతారు. ధనుర్రాశి. ఈ ధనుర్రాశి విషయానికి వచ్చినట్లయితే మనకి తప్పకుండా ఈ ధనుర్రాశి వారికి అర్ధ అష్టమ శని ప్రభావం ఎక్కువగా ఉంది. ఇంకా మిగిలిన విషయాలంటారా, మిగిలినకు పర్వాలేదు. అంటే గురుడి యొక్క బలం అనుకూలంగా ఉండడం ద్వారా తప్పనిసరిగా బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. కుటుంబ ఆర్థిక సంతానపరమైన విషయాల్లో ప్రోత్సాహం ఉంటుంది. సౌపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మికమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. అన్నింటా విద్యను తప్పనిసరిగా సాధించగలుగుతారు. ప్రతి పని కూడా నిదానంగా ముందుకు వెళ్ళండి. విజయం మీ వెంటే ఉంటుంది. అయితే ఈ రాశి వారికి వారపు మధ్యలో ఒక ముఖ్యమైన వ్యవహారం లాభిస్తుంది. వార ప్రారంభం సామాన్యంగా ఉంటుంది. వారాంతం మళ్ళా ముఖ్యుల్ని కలుసుకునే అవకాశాలు ఉంటాయి. వివాదాలకు మాత్రం వారాంతం జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనప్పటికీ అంటే ఈ రాశి వారికి పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి. విజయం తప్పనిసరిగా సాధిస్తారు. శ్రమ కూడా ఎక్కువ ఉంటుంది. అంచేత శ్రమకు తగిన ఫలితం కావాలి అంటే మనం శ్రమ పడవలసిందే. ఎంచేత శ్రమ ఎక్కువగా పడితే కానీ ఫలితం రాదు. అర్ధ అష్టమ శని ప్రభావం, గురుడు చాలా అనుకూలంగా ఉన్నాడు. ఇప్పుడు విద్యార్థులు ఉన్నారనుకోండి, బాగా కష్టపడితే మంచి ర్యాంకు సాధించగలుగుతారు. అలాగే రాజకీయ నాయకులు కూడా కష్టపడాలి. అలాగే వృత్తులు చేసేవారు కూడా డెవలప్మెంట్స్ కోసం, నూతనమైన వృత్తుల కోసం మనం పాటుపడాలి. నూతనమైన ప్రయత్నాలు చేయాలి. అలా కూర్చుంటే జరిగేటువంటి పని అయితే కాదు. వ్యాపారాత్మకంగా కూడా చూస్తే పార్ట్నర్షిప్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఆర్థికపరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. మనం జాగ్రత్తలతో ముందుకు వెడితే తప్పనిసరిగా విజయం సాధించగలుగుతాం. సంఖ్యల్లో 3, రంగుల్లో ఎరుపు వాడండి. ఆరాధన దగ్గరికి వచ్చేటప్పటికి హనుమాన్ చాలీసా రోజు చదవాలి. ఆంజనేయ స్వామిని పూజిస్తూ ఉండండి. అర్ధ అష్టమ శని ప్రభావం కాబట్టి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు తప్పనిసరిగా పొందగలుగుతారు. సింధూరంతో ఆంజనేయ స్వామి వారికి శనివారం నాడు పూజ చేయించండి. మంచి ఫలితాలు పొందుతారు. ఈ మకర రాశి వారికి ఈ వారం అత్యద్భుతంగా ఉంటుంది. చంద్రుడి యొక్క బలం చూస్తే జన్మ, ద్వితీయ, తృతీయ స్థాన సంచారం, వార ప్రారంభంలో కార్యజయం, ధనలాభం, అలాగే మీకు వారపు మధ్యలో
సామాన్యంగా ఉన్న వారాంతం అన్నింట విజయం సాధించగలుగుతారు. తృతీయ శని, అలాగే కుజుడి యొక్క బలం, రవి యొక్క బలం, బుధుడి యొక్క బలం, ఇలా గ్రహాల యొక్క బలం అనుకూలంగా ఉండడం ద్వారా ఈ యొక్క మకర రాశి వారికి అత్యంత అనుభవం, అత్యంత ప్రీతికరమైన వారం అన్నట్లుగా ముఖ్యమైన వ్యవహారాలు లాభిస్తాయి. మరి ఇక్కడ గురుడు ఇప్పుడు షష్ఠ స్థానంలో ఉన్నాడు. సప్తమంలోకి రావాలనుకోండి, అయినప్పటికీ గురు బలం లేకపోయినా మిగిలిన యొక్క గ్రహాల యొక్క బలం ద్వారా మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఉదాహరణకి ఒక వ్యక్తి అంటాడు, మీరింత బాగుందన్నారు, నాకు బాగోలేదండి అనేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు వ్యక్తిగత జాతకాలు తేడా ఉండొచ్చు. ఆ జాతకాల్లో బలం లేనప్పుడు మనం ఎక్కడ మార్చగలం? జాతకం అన్నది రాశి ఫలం బట్టి, గోచారాన్ని బట్టి ఒకటి, జాతక బలాలను బట్టి ఒకటి ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా గ్రహించాలి మనం చెప్పేటువంటి విధానంలో. అంచేత ఈ మకర రాశి వారికి ఈ వారం తప్పనిసరిగా అనుకూలంగా ఉన్నది. విద్యార్థులకి కాస్త పర్వాలేదు, రాజకీయ నాయకులు కొద్దిగా అవకాశాలు ఉంటాయి, వృత్తుల పరంగా కూడా కాస్త డెవలప్మెంట్స్ పర్వాలేదు. ఇంకా వ్యాపార పరంగా చూసినట్లయితే ఎలక్ట్రానిక్స్ వారికి బాగుంది, అలాగే లోహ యంత్ర వాహన వారికి, వస్త్ర అపర ధాన్య వారికి, రియల్ ఎస్టేట్ వారికి, షేర్స్ వారికి పర్వాలేదు. ఈ విధంగా గ్రహాల యొక్క బలాలను బట్టి ఆర్థిక ప్రోత్సాహం వార ప్రారంభం వారాంతం ఉన్నది. గత 4 వారాల కంటే ఈ వారం ఈ మకర రాశి వారికి ప్రోత్సాహకరంగా ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటూ మనం ముందుకి వెళ్ళాలి. సంఖ్యల్లో 6 వాడాలి. కలర్స్లో లైట్ బ్లూ కానీ గ్రీన్ కానీ వాడండి. ఆరాధన దగ్గరికి వచ్చేటప్పటికి ఏ స్వామిని ఆరాధిస్తే బాగుంటుంది అంటే శివయ్యను పూజించాలి. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని చెప్పుకుని సాయంకాలం వేళ శివ దర్శనం చేయాలి. సాయంకాలం ఎందుకు చేయాలట? ఆయన వృషభ వాహనుడై సాయంకాలం ఆయన తిరుగుతూ ఉంటాడట. దేవతలందరూ కూడా కంటిన్యూ ఆయన కూడా ఉంటారట. ఆ సమయంలో ఆయన ఏది అడిగితే అది ఇస్తాడట. అంతే తప్పనిసరిగా సంధ్యా సమయం, సాయంకాలం వేళ సంధ్యా సమయంలో స్వామిని దర్శించి ప్రదక్షిణాలు చేస్తే అత్యద్భుతమైనటువంటి గురుబలంతో ముందుకు వెళ్ళగలుగుతారు. కుంభరాశి, ఈ కుంభరాశి వారికి ఇంకా వారం మధ్య నుండి కూడా మీ యొక్క ఆత్మస్థైర్యం బ్రహ్మాండంగా పెరిగిపోతుంది. ధైర్యంగా ముందుకెళ్ళిపోతారు, విజయం తప్పనిసరిగా సాధించగలుగుతారు. ఎంచేత తృతీయంలోకి రవి వెళ్ళబోతున్నాడు, అది విషయం ఇక్కడ. అంచేత మిగిలిన గ్రహాలు కూడా ఏమిటి అంటే గురుడు యొక్క బలం ఉన్నది, రవి యొక్క బలం ఉంటుంది, కుటుంబార్థిక సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. వార ప్రారంభంలో అకాల భోజనము, శ్రమ, వారం మధ్యలో కార్యజయం, ధనలాభం, వారాంతం ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం తప్పనిసరిగా సాధిస్తారు. మొత్తం మీద మనం చూస్తే గత 4-5 వారాల కంటే ఈ కుంభరాశి వారికి ఈ వారం అతి ఉత్సాహంతో ముందుకు వెళ్ళగలుగుతారు. శుభరూపమైన పనులు మనం ముందుకు వెళ్ళాలి, వివాహాది రూపమైన ప్రయత్నాలు ముందుకు వెళ్ళాలి, గృహ నిర్మాణాది ప్రయత్నాలు, ఓ ప్లాట్ కొనుక్కోవాలన్నా, ఓ సైట్ కొనాలన్నా, ఏదైనప్పటికీ అటువంటి శుభరూపమైనటువంటి ప్రయత్నాల్లో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు, విజయం సాధించగలుగుతారు. అంటే కొద్దిగా శ్రమ అయినా ఆ శ్రమకు తగినటువంటి ఫలితం తప్పనిసరిగా మీరు పొందగలుగుతారు. అంటే ఈ కుంభరాశి వారికి ఇప్పుడు అనుకూలమైన సమయం నడుస్తున్నది. అంటే శని ప్రభావం ఉంటుంది, మరి శని 3వ భాగంలో ఉన్నాడు. శ్రమ అనేది ఉంటుంది, విజయం అనేది ఉంటుంది, అసంతృప్తి చికాకులు ఉంటాయి, ధనలాభం విజయం ఉంటాయి. ఈ విధంగా ఆర్థిక సర్దుబాట్లు ఉంటాయి. మీ ప్రతి పని యందు కూడా శ్రద్ధతో ముందుకు వెళ్ళగలుగుతారు. అంచేత ఈ రాశి వారు శుభరూపమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనండి, నూతనమైన ప్రయత్నాల్లో ముందుకు వెళ్ళండి, వృత్తుల వారు కూడా డెవలప్మెంట్స్ కోసం ప్రయత్నం చేయండి. ఇలాగే ఉంటే డెవలప్మెంట్ అవరు. మీకు అనేది ఒక ప్రయత్నం చెయ్యాలి, మీకోసం అనేది ఒక పని చెయ్యాలి. బాగోలేదు అనుకుంటే ఎప్పుడు బాగుంటుంది? బాగోలేనప్పుడే మన ప్రయత్నం గట్టిగా చేయాలి కదా. అంచేత ప్రతి మనిషి కూడా నిర్వేదం పనికిరాదు, భయం పనికిరాదు, అనాలోచన పనికిరాదు. ఆలోచనతో ధైర్యంతో ముందుకు వెళ్ళగలిగితేనే మనం విజయం సాధిస్తాం. కొంత రిస్క్ రావచ్చు, కొంత ఇబ్బందులు రావచ్చు, అయినప్పటికీ కూడా విజయం అనేది ఊరికే రమ్మంటే రాదు.
ఆ విజయం కోసం గట్టి ప్రయత్నం చేయాలి. మంచి పోరాట పటిమతో ముందుకు వెడితే తప్పనిసరిగా కుంభరాశి వారికి విజయం సాధించగలుగుతారు. సంఖ్యల్లో 6, రంగుల్లో తెలుపు, ఆరాధనలో ఆంజనేయ స్వామిని వదలకండి. మీనరాశి. ఈ మీనరాశి వారికి వారం గత 4 వారాల కంటే చంద్రుడి యొక్క బలం చాలా అనుకూలంగా ఉంది. వార ప్రారంభంలో కార్యజయం, ధనలాభం, వారం మధ్యలో అకాల భోజనము, శ్రమ, వారాంతం శుభరూపమైన పుణ్యరూపమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అప్పులు పోవు, బాధలు తగ్గవు, లేకపోతే వేరే వేరే విషయాలు పెద్దగా అనుకూలించకపోయినా మానసికమైన ప్రశాంత వాతావరణం ఈ వారం ఉంటుంది. అది విశేషం. మనం అంచేత గ్రహాలన్నీ మిశ్రమంగా ఉన్నప్పుడు సమస్యలు ఉంటాయి. సమస్యలు పరిష్కార మార్గం ఈ వారం ఇప్పుడే జరుగుతాయి. సమయం వస్తుంది. రాబోయే సమయం, రాబోయే అదృష్టకాలం మనం పరీక్షిస్తూ ఉండాలి. చక్రం తిరిగినట్లుగా సమస్యలతో మనం ఉంటాం. ఇప్పుడు ఆ సమస్యలు తీరే సమయం కూడా మీకు రాబోతోంది. కాబట్టి మనం నిదానంగా ఉండడం, ఆలోచనలతో ఉండడం, మంచి విషయాలు ఎందుకు ప్రోత్సాహం ఉండడం, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కోరుకుంటూ ఉండడం, ప్రతి పని కూడా నిదానంతో ముందుకు వెడితే విజయం సాధించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే గ్రహాల యొక్క బలం మిశ్రమైనప్పుడు నవగ్రహాలని పూజించడం మంచిది. మనకి ఉద్యోగంలో ఆలస్యం అవుతాయి, పదోన్నతులు ఆలస్యం అవుతాయి, వివాహాది ప్రయత్నాలు ఆలస్యం అవుతాయి, గృహ నిర్మాణాది ప్రయత్నాలు ఆలస్యం అవుతాయి. విద్యార్థులు బాగా కష్టపడితే విజయం తప్పనిసరిగా సాధిస్తారు. దక్షిణామూర్తిని పూజించండి. మిగిలిన వారు శివారాధన ఎక్కువ చేయండి. ప్రతిరోజు అమ్మవారి యొక్క టెంపుల్కి కానీ శివాలయానికి కానీ వెళ్ళి ప్రదర్శనలు చేసి పాజిటివ్ వైబ్రేషన్స్తో ఆలోచనతో ముందుకు వెళ్ళండి. నెగిటివ్గా వెళ్ళకండి. పాజిటివ్గా వెళ్ళినట్లయితే తప్పకుండా అనుకూలంగా ఉంటుంది. అయితే ప్రజెంట్ కొంత చికాకులు ఉండే మాట వాస్తవమైనప్పటికీ అవి ప్రమాదాన్ని ఇచ్చేవైతే మాత్రం కాదు. ప్రమాదాలు వాళ్ళ వల్ల రాదు. ఆరోగ్య సూత్రాలు పాటిస్తే ఆరోగ్యంలో ఇబ్బంది లేదు. తప్పులు చేయకుండా ఉంటే వృత్తుల్లో ప్రోత్సాహం పర్వాలేదు. వ్యాపారాత్మకంగా అనవసరమైన పెట్టుబడులు ఊహలతో రూపాయి మనం పెట్టేసి 10 రూపాయలు రమ్మంటే రాదు కదా. అంచేత న్యాయంగా ధర్మబద్ధంగా వెళ్ళండి, ఇబ్బందులు లేవు. అన్యాయంగా వెళ్ళకండి, ఇబ్బంది పడతారు. అంటే ఎందుకు చెప్పామంటే ఇప్పుడు దొంగ బంగారాలు కొన్నారే అనుకోండి, నష్టం వచ్చేస్తుంది కదా. అటువంటివి చేయకూడదు. లంచాలు పుచ్చుకున్నారనుకోండి, ఇబ్బందులు. ఇటువంటి విషయాలన్నీ జాగ్రత్తలు తీసుకుంటే మీకు తప్పనిసరిగా విజయం సాధించగలుగుతారు. స్వస్తి. మరి మా యూట్యూబ్ ఛానల్ పుల్లెల సత్యనారాయణ ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. భాగవతము మొదలుగా కలిగిన అనేకమైనటువంటి విషయాలన్నీ మీకు అందిస్తున్నాం. దాన్ని తప్పనిసరిగా మీరు స్వీకరిస్తారని చెప్పి కోరుకుంటూ మనం వచ్చే వారం మరిన్ని విశేషాలతో కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.